అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా మైదకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ పై సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లను మైదకూరు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు మేకలాపురం అరవింద్ యాదవ్ ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మైదకూరు నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారన్నారు. మారుమూలనున్న మైదుకూరును అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన తీసుకొస్తున్న రవాణా, విద్య, వైద్యం వంటి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బురద చల్లి రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించారు. చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మైదుకూరు ప్రజలందరూ కూడా వినాలి. మైదుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తను సొంత శక్తితో అనేక కార్యక్రమాలు మైదుకూరుకు తీసుకొచ్చిన ఘనత పుట్టా సుధాకర్ యాదవ్ గారు జరుగుతుంది. ఆ మారుమూల మైదుకూరు నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వసతులు కానీ, బాలికల సంక్షేమం కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, వైద్య వ్యవస్థ కానీ, రోడ్లు, రవాణా అన్ని విధాలుగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మైదుకూరుని అత్యంత శక్తివంతంగా, మైదుకూరుని గొప్ప నియోజకవర్గంగా చేయాలన్న ఆయన కృషిని ఎప్పుడు కొనియాడాల్సిన అవసరం మన అందరికీ ఉంది. మైదుకూరు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇది రాజకీయం కాదు. ఒక మంచి మనిషిని ఆశీర్వదించండి, ఒక మంచి వ్యక్తిని ముందుకు నడిపించండి. సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంతోనే మైదుకూరు ముందుకు సాగుతుంది. సుధాకర్ యాదవ్ గారి యొక్క ఆలోచనలతోనే మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సుధాకర్ యాదవ్ గారికి ఉన్నటువంటి అత్యంత సన్నిహిత్యంతో మైదుకూరు ఇంకా అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. అలగనూరు ప్రాజెక్టుని తీసుకొచ్చి రైతులకి నిజంగా సస్యశ్యామలం చేయడానికి మైదుకూరుకి ఆయన కంకణం కట్టుకొని ఉన్నారు. అలాంటి రైతు బాంధవుడు సుధాకర్ యాదవ్ గారు. ఆయన నిజంగా చెప్తున్నా, మంచి మనిషి మీద ఆరోపణ చేయడం తగదు. రఘురామరెడ్డి గారు నిజంగా చెప్తా ఉన్నా, రాజకీయాలు మానుకో, చిల్లర రాజకీయాలు మానుకో. ఇకనైనా సుధాకర్ యాదవ్ గారు లాంటి వ్యక్తి శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటారు. మైదుకూరు నియోజకవర్గానికి ఆయన అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు. ప్రతి మనిషికి ఆయన సేవ చేసిన గుణం ఉన్నటువంటి వ్యక్తి సుధాకర్ యాదవ్ గారు. కాబట్టి రాబోయే రాజకీయ రంగంలో సుధాకర్ యాదవ్ గారు అత్యంత శక్తివంతమైన నాయకుడిగా తయారయ్యి మైదుకూరు నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు పట్టిస్తారు. మైదుకూరు నియోజకవర్గాన్ని చిరస్థాయిగా నిలబెట్టి 170 నియోజకవర్గాల్లో మైదుకూరు అభివృద్ధిలో తొలి బాట పడుతుందని కూటమి ప్రభుత్వంలో తెలియజేసుకుంటా ఉన్నా. మీ అరవింద్ యాదవ్, మైదుకూరు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ మేనేజర్గా పనిచేశాను గతంలో. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి సేవాదళంలో పనిచేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, మైదుకూరు ప్రజలందరికీ సుధాకర్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో పనిచేద్దాం, ఆయన్ని ముందుకు తీసుకుపోదాం. జై హింద్, జై తెలుగుదేశం, జై పుట్టా సుధాకర్ యాదవ్ గారు.